హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మనం సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి కొన్ని కీలక తీర్పుల్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ప్రతి నెల కూడా ప్రభుత్వ ఉత్తర్వుల్ని అదేవిధంగా కోర్టు యొక్క జడ్జిమెంట్స్ని కూడా తెలియజేస్తున్నాం. ఆ క్రమంలోనే ఈ నెలలో కూడా ముఖ్యమైనటువంటి కోర్టు తీర్పుల్ని చర్చిస్తాం. ఫ్రెండ్స్, సుప్రీంకోర్టు 4 అంశాల మీద కీలకమైనటువంటి తీర్పు ఇచ్చింది. వాటిని మనం పరిశీలిస్తాం. ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయొద్దు, పూర్తిగా చూడండి. 1, ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ ఉత్తీర్ణత తప్పనిసరి అని చెప్పి మళ్ళా కూడా సుప్రీంకోర్టు చెప్పింది. సర్వీసులో ఉన్నటువంటి ఉపాధ్యాయులకు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్ పాస్ కావడం తప్పనిసరి అని పునరుద్ఘాటించింది. సర్వీసులో కొనసాగడానికి ఖచ్చితంగా ఈ అర్హత ఉండాలని, పిల్లలకి నాణ్యమైన విద్యను బోధించాలి అంటే అర్హులైన ఉపాధ్యాయులు అవసరమని తేల్చి చెప్పింది. ఉత్తీర్ణత గడువును మాత్రం తాజాగా 1 ఏడాది పాటు పొడిగించింది. ఇకపై కాలపరిమితిని కూడా పొడిగించేటువంటి అవకాశం లేదని కూడా చెప్పింది. సర్వీసులో కొనసాగడానికి ఈ పరీక్ష ఉత్తీర్ణతని గడువుని 2027 ఆగస్టు నుండి 2028 ఆగస్టు 31 వరకు పొడిగించింది. ఈ తీర్పుని జస్టిస్ దీపాలంకర్ దత్, జస్టిస్ మన్మోహన్తో కూడినటువంటి ధర్మాసనం మే 29న తీర్పు చెప్పింది. ఇక రెండో విషయము, పెళ్ళి అయిందనేటువంటి కారణంతో కుమార్తెకు కారుణ్య నియామకాన్ని నిరాకరించడం రాజ్యాంగ విరుద్ధమని చెప్పి సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు అలహాబాద్ హైకోర్టు గతంలో ఇచ్చినటువంటి తీర్పులను సుప్రీంకోర్టు కొట్టివేసింది. జస్టిస్ పిఎస్ నరసింహం, జస్టిస్ అలోక్ ఆరాధ్యాల ధర్మాసనం ఈ మేరకు కీలకమైనటువంటి తీర్పు వెలువరించింది. పెళ్ళి అనేది ఒక మహిళ అర్హతకు అడ్డంకి కాదని, అర్హత కలిగిన కుమార్తెకు కేవలం వైవాహిక హోదా కారణంగా సంక్షేమ పథకాన్ని నిరాకరించడం అది కరెక్ట్ కాదని కూడా తెలియజేసింది. ఈ విషయంలో బాంబే అదేవిధంగా కర్ణాటక హైకోర్టు గతంలో ఇచ్చినటువంటి తీర్పులతో ఏకీభవిస్తున్నట్లు కూడా వెల్లడించింది. ఇక కేసు పూర్వపరాలకు వెళ్తే ఉత్తరప్రదేశ్కి చెందినటువంటి కుల్సుమ్ నిషా తల్లి చౌకధరల దుకాణాన్ని డీలర్గా ఉంటుండేవారు. ఈ కుల్సుమ్ నిషా పెళ్ళైన తర్వాత భర్తతో పాటు తల్లి కుటుంబంలోనే, తల్లి ఇంట్లోనే ఉండేవాళ్ళు. వాళ్ళ ఫిజికలీ హ్యాండిక్యాప్ చెల్లి సహోదరుని సహాయం చేస్తూ అదేవిధంగా దుకాణం పనుల్లో తల్లికి కూడా ఉపయోగపడుతూ ఉండేది. తల్లి మరణించిన తర్వాత ఆ దుకాణం డీలర్షిప్ని తనకి ఇవ్వాలి అని చెప్పి, ఆ లైసెన్స్ తనకి ఇవ్వాలని చెప్పి అప్లై చేసుకుంది, దరఖాస్తు చేసుకుంది. అయితే 2019లో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఒక జీవో విడుదల చేసింది. దాని ప్రకారం కుటుంబం నిర్వచనలో పెళ్ళైన కుమార్తెలు అనేటువంటి పదాన్ని తొలగించింది. కాబట్టి ఈ జీవోని సాగ్గా చూపించి వారు ఆమెకి ఆ లైసెన్స్ ఇవ్వటానికి నిరాకరించారు. అప్పుడు ఆమె ఈ అలహాబాదు హైకోర్టుకు వెళ్ళింది. భిన్నమైనటువంటి తీర్పుల నేపథ్యంలో అలహాబాద్ హైకోర్టు సింగిల్ జడ్జి గారు ఒక స్పష్టత కోసం సుప్రీంకోర్టుకి నివేదించారు. ఈ సుప్రీంకోర్టు విచారించిన తర్వాత ఈ నిర్ణయం చేసింది. వివాహం అనేది వారికి అడ్డంకి కాదని, అది కూడా ఫిజికలీ హ్యాండిక్యాప్ సోదరుని కూడా ఆమె చూస్తుందని కూడా గమనించుకోవాలని కూడా చెప్పింది. కాబట్టి 4 వారాల్లోగా ఈ కుల్సుమ్ నిషాకు చెల్లుబాటు అయ్యే విధంగా లైసెన్స్ను మంజూరు చేయాలని చెప్పి కూడా అధికారుల్ని ఆదేశించింది. ఇక 3వ జడ్జిమెంట్ వచ్చి, ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల్లో అర్హతగా పేర్కొన్న క్వాలిఫికేషన్ కన్నా కూడా అధిక అర్హతలు ఉన్నవారిని తీసుకోకూడదని చెప్పి సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఆ క్వాలిఫికేషన్ ఉన్న వారినే ఎందుకు తీసుకోవాలి, అందుకంటే అధిక అర్హతలు ఉన్న వారిని తీసుకోకూడదని స్పష్టం చేసింది. తమిళనాడులో ఒక బ్యాంకులో తాత్కాలిక ప్రాతిపదికన అటెండెంట్గా నియమితులైనటువంటి ఒక పట్టభద్రుణ్ణి ఆ ఉద్యోగం నుంచి తొలగించడాన్ని జస్టిస్ అసానుద్దీన్ అమానుల్లా,
జస్టిస్ సిఆర్ మహదేవన్తో కూడిన ధర్మాసనం సమర్థించింది. ఆ ఉద్యోగిని తొలగిస్తూ బ్యాంకు తీసుకున్న నిర్ణయాన్ని రద్దు చేసి పట్టభద్రుణ్ణి ఉద్యోగంలో తిరిగి నియమిస్తూ మద్రాస్ హైకోర్టు జారీ చేసినటువంటి ఆదేశాల్ని సుప్రీంకోర్టు పక్కన పెట్టింది. ఈ కేసులో కక్షదారుడు తాను పట్టభద్రుడన్నటువంటి విషయాన్ని దాచి ఆ వాస్తవాన్ని దాచిపెట్టి 10వ తరగతి చదువుకున్న వ్యక్తులకు దక్కాల్సినటువంటి ఉద్యోగాన్ని పొందడాన్ని ఈ విషయంలో హైకోర్టు పరిగణలోకి తీసుకోలేదు అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. తమ కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా వారు ఉన్నత చదువులు చదువుకోలేనటువంటి వ్యక్తులకి ప్రయోజనం కలిగించేందుకు కొన్ని ఉద్యోగాలు తక్కువ విద్యార్హత కలిగినటువంటి వ్యక్తులకి నిర్ణయిస్తారని, ఇది సహేతుకమైన మరియు సమానత్వ ప్రాతిపదికన రూపొందించిన నిబంధన అని చెప్పి ధర్మాసనం పేర్కొంది. కాబట్టి అతన్ని ఉద్యోగం నుంచి తొలగించడం సరి అయినది అని కూడా తీర్పిచ్చింది. ఇక 4వ అంశము, రిజర్వ్ కేటగిరీ అభ్యర్థులు జనరల్ కేటగిరీ అభ్యర్థుల కన్నా కట్ ఆఫ్ మార్కు కన్నా ఎక్కువ మార్కులు సాధించినప్పుడు వారిని ఓపెన్ కేటగిరీ కిందే సర్దుబాటు చేయాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఖాళీల పోస్టుల భర్తీకి సంబంధించి రిజర్వేషన్లకు అర్హులైనటువంటి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాలకు చెందిన అభ్యర్థులు జనరల్ కేటగిరీ కట్ ఆఫ్ మార్కుల కన్నా ఎక్కువ మార్కులు సాధిస్తే వారిని ఓపెన్ లేదా రిజర్వేషన్ లేని కేటగిరీకి చెందిన వారిగా పరిగణించాలి అనేటువంటి ప్రముఖ న్యాయ సూత్రాన్ని ఖచ్చితంగా ఈ సందర్భంగా వాళ్ళు గుర్తు చేశారు. జస్టిస్ ఎంఎం సుందరీశన్, జస్టిస్ సతీష్ చంద్ర శర్మల ధర్మాసనం ఈ విషయాన్ని ప్రస్తావించింది. జనరల్ కేటగిరీకి చెందిన వారికన్నా ఎక్కువ మార్కులు పొందిన రిజర్వ్డ్ వర్గానికి చెందిన అభ్యర్థిని కాదని, ఓపెన్ కేటగిరీలో రిజర్వేషన్ లేని అభ్యర్థికి ఉద్యోగం ఇవ్వండి అంటూ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకి 2020లో కేరళ హైకోర్టు జారీ చేసినటువంటి ఆదేశాన్ని సుప్రీంకోర్టు ధర్మాసనం కొట్టివేసింది. రిజర్వేషన్ లేని ఓపెన్ కేటగిరీ అన్నది రిజర్వేషన్ వర్తించని వర్గాల కోసం ఏర్పాటు చేసిన కోటా కాదు, అది ప్రతిభకు మాత్రమే ప్రాతిపదిగా ఉన్న అభ్యర్థుల సమూహం అని జస్టిస్ శర్మ గారు అన్నారు. ప్రతిభ ఆధారంగా అభ్యర్థుల్ని రిజర్వ్ కేటగిరీ నుండి అన్రిజర్వ్డ్ కేటగిరీకి బదిలీ చేయడం రాజ్యాంగంలోని 14వ ఆర్టికల్, అంటే చట్టం ముందు అందరూ సమానులే, 16వ ఆర్టికల్ ప్రభుత్వ ఉద్యోగ అవకాశాల్లో అందరికీ సమానత్వం కింద అనివార్యమనేటువంటి అభిప్రాయాన్ని నిజం చేసినట్లు అవుతుందని, కాబట్టి ఈ ప్రతిభకి సంబంధించిన వాళ్ళు సెలెక్ట్ అయ్యారు కాబట్టి రిజర్వ్ కేటగిరీలో ఎక్కువ మార్కులు కనిస్తే వాళ్ళని ఓపెన్ కేటగిరీలోనే చేర్చాలని కూడా వాళ్ళు తీర్పునిచ్చారు. ఫ్రెండ్స్, ఇప్పటివరకు అజయ్ కాలమ్ని కానీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీ స్నేహితులకి షేర్ చేయండి, లైక్ చేయండి, హైప్ చేయండి. మరిన్ని వీడియోలతోటి మీ ముందుకు వస్తాను. ఇట్లు మీ అజయ్ కుమార్.